నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. ఈరోజు మనం సీఎం గారి క్యాంప్ ఆఫీస్ ముందు ఉన్నాం. ఇక్కడ కొంతమంది వచ్చారు కదా, వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి సొల్యూషన్స్ దొరికాయని వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్. సార్ మేడం, క్యాంప్ ఆఫీస్కి వచ్చారు కదా, ఏ ఊరు నుంచి వచ్చారు సార్? సికింద్రాబాద్ నుంచి వచ్చారు. ఏ సమస్యతో వచ్చారు ఇక్కడికి? డబుల్ బెడ్రూమ్, రేషన్ కార్డ్, ఎక్స్ట్రా ఉద్యోగం లేవు, దాని ప్రాబ్లం వల్ల వచ్చాం మేడం. చాలామంది ఇదే ప్రాబ్లం ఉన్నారు. సీఎం గారు వెరీ గుడ్. ఇట్లా లేకుండే మేడం, ఈ పాలన సూపర్ ఉన్నది మేడం. పోయినా కూడా రెస్పాన్స్ మస్తు ఇస్తారు. ఏం కావాలన్నా వాళ్ళే ఇస్తారు. ఓన్లీ సిగ్నేచర్ తీసుకుని టెలిఫోన్ నెంబర్ ద్వారా చూస్తారు. వాళ్ళకి ఇల్లు కావాలంటే టక్కని కొడితే ఇల్లు ఉన్నదని చూపించేస్తారు. ఆ తర్వాత ఏమున్నది, మీ ప్రాబ్లం ఏంటంటే 4 డిమాండ్లు ఉన్నాయి కదా, ఆ డిమాండ్లో అన్నారు కొట్టి చూస్తే 4 వచ్చినాయమ్మా, 2 రోజులు వెయిట్ చేయండి, ముఖ్యమంత్రి గారు లేరు, ఢిల్లీ పోయి వచ్చారంటే చాలా సంతోషం సార్. ఇక్కడ మీకు ఏర్పాటు చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఎట్లా అంటారంటే మొదటి లేకుండే సార్, కేసీఆర్ ప్రభుత్వంలో లేకుండే ఇవన్నీ. ఇంత ఓపెన్గా వచ్చి మాట్లాడే గవర్నమెంట్ మేము ఎప్పుడు చూడలే. ఈ గవర్నమెంట్ వెరీ గుడ్ గవర్నమెంట్, వెరీ గుడ్ సీఎం. క్యాబినెట్ కూడా చాలా మంచిగా ఉంది. మంత్రి గారు అందరూ మంచిగా పనిచేస్తున్నారు. ప్రజలకు ఏ డోకా లేదు, లోపల కూడా ఏం కరప్షన్ లేదు, సూపర్గా పని అవుతున్నది. ఎన్నిసార్లు వచ్చారు సార్? ఇది నేను ఫస్ట్ టైమే మేడం వచ్చడం. సొల్యూషన్ దొరికింది ఫస్ట్ టైమే సొల్యూషన్, వెరీ సొల్యూషన్. నాకు కాన్ఫిడెన్స్ మేడం. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నేను చాలా మంత్రుల దగ్గర పనిచేశాను కూడా. ఎస్, రోషయ్య గారు చేశాను, రాజశేఖర రెడ్డి దగ్గర చేశాను, ఇక తెలుగుదేశంలో అశోక్ గజపతి రాజు చేశాను, చంద్రబాబు నాయుడు ఫైనాన్స్ చేశాను. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. పేదలకు రేషన్ కార్డు రాదంటే అది రాదంటే నా టైం తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి సేవలు చేస్తున్నాను. ఒక సేవాకారం. మన ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, చాలా మంచి పాలన అందిస్తారు. వాళ్ళకి అంత హ్యాట్సాప్. ఎందుకంటే ఇట్లా చేయాలి మేడం. ప్రజలు మనం నమ్ముకొని ఓటేసారు. ఓటేసినప్పుడు ప్రజలు మనం కూడా మంత్రి గారు కానీ సీఎం గారు కానీ అందరు పనిచేస్తే అప్పుడు ప్రభుత్వం బాగుంటుంది, పాలన బాగుంటుంది. వాళ్ళే కదా మేడం మనకు దేవుళ్ళు. వాళ్ళు ఏంది మనం సీఎం కాలేం. ఈరోజు మాట్లాడుతారంటే వాళ్ళ వల్లనే మీరు కూడా మాట్లాడతారు, మేము కూడా మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము మంచిర్యాల డిస్టిక్ చెన్నూరు నుంచి వచ్చినాం. ఏ సమస్యతో వచ్చారు? ధరణి సమస్యకు వచ్చాం. ధరణి సమస్య. ధరణిలా మాకు తెలియకుండా మా భూమిని ఎలాంటి కేసు లేకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, మా తంబు లేకుండా మా పాస్బుక్ను బ్లాక్ చేసినారు. మేమెవరో ఆఫీసర్ల దగ్గర తిరిగితే మేము అప్లికేషన్లు ఇస్తే 2 నెలలు అయితే అని మా పని కాలేదైతే ఇక్కడ సార్ దగ్గర అప్లికేషన్ ఇద్దామని వచ్చినాం మేడం. ధరణి బాగా ఇబ్బంది పెడుతుంది మేడం. మా ఇన్ఫర్మేషన్ ఉండి తంబు పెడితేనే ధరణిలా మీ తంబు లేకుండా ఎలాంటి బ్లాక్ కాదన్న ధరణి మాకు సంబంధం లేకుండా మా భూములన్నింటినీ బ్లాక్ చేసే స్థాయికి పట్టుకొచ్చిండ్రు. ఎవరో తెలియని వాళ్ళు లేకపోతే గిట్టని వాళ్ళు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, మాకు మెసేజ్ రాకుండా మా పాస్బుక్ అంతా బ్లాక్ చేసిండ్రు. మేము అమ్మడానికి లేకుండా, మా భూమిని మేమేమి బ్యాంకు లోన్కి వెళ్ళకుండా, ఏమి చేయకుండా మా భూమి పాస్బుక్ బ్లాక్ అయిందైతే అప్లికేషన్ పెట్టేందుకు వచ్చినాం మేడం. అయితే ఎన్నిసార్లు వచ్చేసారు ఇప్పటికి ఇక్కడ? నేను ఇదే ఫస్ట్ టైం. సొల్యూషన్ ఏమైనా దొరికిందా? లోపలైతే తీసుకున్నారు మేడం. రిసీవింగ్ అయితే బాగుంది. ఇక పని ఎట్లయితుందో భగవంతుని దయ చూడాలి, సార్ దయ. లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఏం తేడా కనిపించింది సమస్యల వల్ల? ఇప్పుడు కనీసం పని కావడమా కాకపోవడమా మళ్ళోసారి రావడం అనేది అది ముందు తెలుస్తుంది. కానీ ఇప్పుడైతే లోపలికి వచ్చి ఒక ప్రజల దగ్గర నుంచి ఒక వినతి తీసుకోవడం మాత్రం చాలా బాగుంది మేడం. అక్కడి వరకు బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.